సుకుమార్ దర్శకత్వంలో ఇప్పటికే పుష్ప 1 ఎంత గ్రాండ్గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులు మన్నలు పొందింది. ఇప్పుడు పుష్ప 2 కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్ అయితే హంగామా చేస్తున్నారు. దీని రిలీజ్ ఎలా ఉండబోతుంది, ఫ్యాన్స్ ఏమంటున్నారు, మరి సేపట్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు హరీష్ అన్న, అల్లు అర్జున్ అబ్బాని. సినిమా కోసం 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ పోతుంది సినిమా. పక్కా 100 days పక్కా ఆడుతుంది. కలెక్షన్ 2000 కోట్లు క్రాస్ చేస్తుంది అన్న. పక్కా 2000 కోట్ల సినిమా ఇది. ఎక్సలెంట్, సూపర్ సినిమా. బాక్స్ ఆఫీస్ బద్దలు. చాలా బాగుంది. సూపర్. మూవీ బాగుంది బ్రో. పుష్ప చూసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ ఇస్ పుష్ప అనే టీజర్ చూసినప్పటి నుంచి నాకు ఒక కుతూహలం ఉండే. ఒక చిన్న సిమ్ కార్డ్, అది మన మెమరీ కార్డ్. అసలు అది ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది ఏంటంటే పులి షాట్ ఉంటుంది అనుకున్నా. అసలు పులి ఎక్కడ, పుష్ప ఎక్కడ ఉంటాడు ఏందనేది. బట్ అది Part 3 ది ర్యాంపేజ్లో చూడాలి బ్రో. ఓవరాల్ పుష్ప వాజ్ వెరీ గుడ్. వైఫ్ అండ్ హస్బెండ్ కెమిస్ట్రీ వాజ్ సూపర్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ వర్క్. అసలు సుకుమార్ స్క్రీన్ ప్లే దట్ ఈస్ ఫెంటాస్టిక్. బట్ ఏంటంటే చిన్న డిసప్పాయింట్ ఏంటంటే వేర్ ఈజ్ పుష్ప, అసలు పుష్ప ఏమైండు అనే దానికి ఒక చిన్న కన్క్లూజన్ లేకుండా అయిపోయింది. తనకి Part 2లో దొరికిన మెయిన్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే తనకి ఇంటి పేరు లేదు. Part 2లో దానికి కన్క్లూజన్ దొరికింది. సో దట్ వాజ్ వెరీ హ్యాపీ. సాంగ్స్ ఆర్ అదర్వైజ్ ఆల్ ఆర్ గుడ్. విల్ వెయిట్ ఫర్ పుష్ప Part 3 ది ర్యాంపేజ్. ఓకే, థ్యాంక్ యూ. శ్రీలీల ఎక్సలెంట్. శ్రీలీల కిసిక్ సాంగ్ సూపర్ ఎక్సలెంట్. అసలు ఇందులో మెయిన్ చెప్పుకోవాల్సిన ఒక ఎక్సలెంట్ పాయింట్ ఏంటంటే భార్య ఒక ఫోటో అడుగుతుంది. ఆ ఫోటో కోసం సీఎంని చేంజ్ చేస్తాడు. దట్ ఈస్ వండర్ఫుల్. అసలు అది ఆ ఫోటో కోసం సీఎం చేస్తాడు. దట్ ఈస్ వండర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. సూపర్ బాగుంది. సూపర్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అయింది. సినిమా ఫైనల్ వేరే ఉన్నది. ఎండింగ్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది. ముందు చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లు గట్టిగా తెచ్చుకోరు. ఎండింగ్ మాత్రం కొంచెం పాటు ఉన్నది సినిమా మాత్రం. మూవీ చాలా అద్భుతంగా తీశాడు సుకుమార్ గారు. ఇది చాలా మన కలెక్షన్ దాటిపోతారు. అల్లు అర్జున్ ఒక తిరుగులేని రికార్డ్. ఇది హైలైట్ మూవీ. ఎక్సలెంట్, చాలా బాగుంది. సూపర్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెంటిమెంట్ కూడా, బిడ్డ సెంటిమెంట్ బాగుంటుంది సెకండ్ హాఫ్ లో. అల్లు అర్జున్ ఫైటింగ్స్ మాత్రం ఇరదీసిండు, యాక్షన్ మాత్రం ఇరదీసిండు. ఏ మాట కామాట పుష్ప 1 కంటే సెకండ్ హాఫ్ లో యాక్షన్ మాత్రం సూపర్ గా తీసిండు. 2 సార్లు ముక్ చేసిన మళ్ళీ వచ్చి పేపర్ ప్యాకెట్లు 2 పుష్ప 3 కోసం ఇచ్చి పడేసి. సుకుమార్ డైరెక్షన్, అల్లు అర్జున్ యాక్షన్, డిఎస్పి మ్యూజిక్ ఉద్దవలితే సినిమా చెప్పాలి. నామ్ చోటే సౌండ్ బాగుంది. ఎక్సలెంట్ సినిమా మూవీ. అసలు ఇది ఇలా తీస్తారని అనుకోలేదు. Part 1 కంటే Part 2 చాలా బాగుంది. అల్లు అర్జున్ యాక్షన్ కానీ, డైలాగ్స్ కానీ ఎక్సలెంట్. అసలు ఎవరు ఫ్యాన్స్ కూడా ఊహించనంతగా సినిమా తీశారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఫ్యాన్స్ కూడా దగ్గర అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీద ఎంత హోప్ పెట్టుకున్నాడో అసలు ఆ హోప్ ని ఇంత కూడా తగ్గించకుండా ఎక్సలెంట్ మూవీ తీసిండు అల్లు అర్జున్ గారు. అసలు తగ్గేయాలి అన్న. సినిమా బాగుంది. ఫైటింగ్స్ కానీ, సెంటిమెంట్ కానీ బాగుంది. ఫస్ట్ అల్లు అర్జున్ సార్ యాక్టింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఫస్ట్ మూవీ వచ్చి చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది అన్న. ఫస్ట్ సినిమా చూడండి బస్. సినిమా చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కేకలు పెడుతున్నారు. సినిమా బ్రహ్మాండంగా ఉందంటున్నారు. పుష్ప 1 మించిపోయేలా ఉందని చెప్తున్నారు.
సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన రష్మిక మందాన అలాగే అల్లు అర్జున్ నటించిన తారగణంలో సినిమా అయితే సంచలనం రేపుతుంది. 2,000 కోట్లు కాదు 3,000 కోట్లు దాటినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేని ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే శ్రీలీల చేసిన ఐటమ్ సాంగ్ అయితే సూపర్ డూపర్ అని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా చూడలేదంటారు. ఇలాంటి సినిమా రాదు అని ప్రేక్షకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు మెగాస్టార్ ఇటు పవన్ కళ్యాణ్ నాగబాబు ఫ్యాన్స్ కూడా హంగామా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే హంగామా చేస్తున్నారు. దీంతో ఒక్కసారి అల్లు అర్జున్ అయితే తారస్థాయికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.